చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి స్వయాన తనే వెళ్ళి కొందరికి పింఛన్ అందిస్తూ ఉన్నారు. సో ముఖ్యమంత్రి గారే వెళ్ళి పింఛన్ అందిస్తూ ఉంటే క్షేత్రస్థాయి వరకు కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలు, కూటమి పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఒకరి మీద ఒకరు పోటీపడి ఒక పింఛన్ సొమ్ము మీద 10 మంది చేతులేసి వాళ్ళకి అందించుకుంటూ ఫోటోలు వీడియోలు దిగుతూ ఉన్నారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రస్తుతం ఎవరైనా ఒక ప్రైవేట్ వ్యక్తికి ఎవరికైనా సాయం చేయాలంటేనే మూడో కంటికి తెలియకుండా సాయం చేస్తున్నారు కొందరు. చేసే సాయాన్ని బయటకు చెప్పుకోవడం లేదు మరికొందరు. కానీ ఇక్కడ ప్రజల సొమ్ము, ప్రజలు కట్టిన ట్యాక్సుల సొమ్ము, ఆ సొమ్ము పింఛన్ రూపంలో పాపం కొందరికి ఇస్తూ ఉంటే పింఛన్ రూపంలో ఇచ్చే సొమ్ము మధ్యలో వీళ్ళ ఓవర్ యాక్షన్ ఏంది? వీళ్ళ కండువాలు కప్పుకొని పోయి వీళ్ళేంది ఇచ్చేది? వీళ్ళ అవసరమేంది? అసలు వీళ్ళ అవసరమేందండి? ఎందుకు పోవాలి? ఒకరు మీద మీద పోటీపడి ఒక పింఛన్కి 10 చేతులు పెట్టి 20 చేతులు పెట్టి కండువాలు కప్పుకొని ఎంత దారుణం అంటే, ఒకసారి ఈ ఫోటో చూడండి. ఒక అవ్వ కింద కూర్చుంది చూడండి. ఒక అవ్వ కింద కూర్చుంది. ఈ పక్కన కూర్చున్న ఆమె చూడండి. ఆమె కుర్చీ మీద కూర్చొని పింఛను, ఇంకెవరితో బీజేపీ జెండా అంట, ఆడ జనసేన కండువా అంట, ఆడ టీడీపీ కండువా అంట. ఎవరు వీళ్ళందరూ? ఎవరు వీళ్ళంతా? ఆమె కాళ్ళ దగ్గర చూడండి, కింద కూర్చొని చూడండి. కింద ఆ ముసలావిడను, పెద్ద ఆవిడను కింద కూర్చోబెట్టి ఈమెవరో చూడండి, దర్జాగా ఎవరో ఈమె కుర్చీ మీద కూర్చొని పింఛన్ ఇస్తున్నారు. ఇదేం పింఛన్ ఇచ్చే పద్ధతి? అసలు వీళ్ళకి ఏం సంబంధం? ఎవరు ఏమీ ఇటువంటివి నిలదీయద్దా? వీళ్ళ ఇంట్లో సొమ్ము ఏమన్నా తీసుకుపోయిస్తున్నారా? ప్రభుత్వ సొమ్ము ఇచ్చే దగ్గర పార్టీల ప్రమేయం ఏంది? ముఖ్యమంత్రి గారు వెళ్తూ ఉన్నారు, సరే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ అధినేత కార్యక్రమంలో పాల్గొంటున్నారు, ఓకే. ఎవరైనా ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారంటే వీళ్ళేం ప్రజాప్రతినిధులు? కార్యకర్తలకు ఏం పని? అసలు మేము వెనకబడిపోతామేమో, ఫోటోలు మేము కనిపించమేమో అని మీద పడి ఆ పింఛన్ డబ్బుల మీద చేతులేసి ఓరని పాసుగుల బొంగ పింఛను. ఇంకొక 40 మంది పోయి మంచి 100 రూపాయలు అందిస్తారేమో, అదే తలో 100 అందించి ఫోటోలు దిగుతారేమో. 4000 పింఛను, 40 మంది పోయి 3 పార్టీల నుంచి ఒక 100 ఇచ్చి ఫోటో, ఒక 100 ఇచ్చి 40 సార్లు అందిస్తారేమో. అరని ఎంత దారుణం! ఆ ముసలామెను కింద కూర్చోబెట్టి వీళ్ళు కుర్చీల మీద కూర్చొని కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఏమైనా బిచ్చమెత్తున్నారా? అది వాళ్ళ హక్కు. ప్రభుత్వం పింఛన్ ఇవ్వడం, పింఛన్ తీసుకోవడం వాళ్ళ హక్కు అండి, అది రైటు. వీళ్ళ హడావిడేంది?